హలో హాయ్ అండి అందరికీ. తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగినప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. రీసెంట్గా మరొక వివాదంలో తిరుమల తిరుపతికి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ అయితే చిక్కుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన దేవస్థానం వద్ద పనిచేస్తున్న ఉద్యోగం మీద తీవ్రస్థాయి పదజాలాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. పాలక మండలి యొక్క ప్రతిష్టని, అలాగే తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ప్రతిష్టని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సింది పోయి, ఒక పాలక మండలి సభ్యుడయ్యండి అని చెప్పేసి ఉద్యోగం మీద బూర్తులతో రెచ్చిపోవడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం విందాం, తర్వాత దీని మీద మనం డిస్కస్ చేద్దాం. చూసారు కదా, ఈయన బోర్డు మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్, థర్డ్ క్లాస్ నా కొడుకు. చూశారు కదా, ఈయన ఒక కర్ణాటకకి చెందిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్. ఈయన తిరుమల తిరుపతి పాలక మండలిలో ఒక సభ్యుడు. పాలక మండలి సభ్యుడై ఉండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టని మరొక స్థాయికి తీసుకెళ్ళాలి. అలాంటిది ఒక చిన్న అసహనం, అప్పుడే శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చారు. ఆయన మహాద్వారం దగ్గర నుంచి బయటికి వెళ్ళలేదని చెప్పేసి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని థర్డ్ క్లాస్ నా కొడుకు అని చెప్పేసి, అంటే ఒక రకంగా డిగ్రేడ్, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ, అది కూడా దేవుడి సన్నిధిలో, తిరుమల తిరుపతి దేవుడి సన్నిధిలో మాట్లాడుతూ, ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం, అది కూడా దేవుడి సన్నిధిలో మాట్లాడటం అనేది చాలా దారుణం. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూస్తూ ఉన్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఉంటుంది. అయితే ఆ వివాదంలో చిక్కుకోవడానికి కారణం ఏంటంటే, ఇలాంటి పాలక మండలి చూశారు కదా, కొంచెం కూడా సహనం లేకుండా, ఒక ఉద్యోగాన్ని కూడా చూడకుండా థర్డ్ క్లాస్ నా కొడుకులు అని చెప్పేసి సయాన దేవుడి సన్నిధిలో బూతులు మాట్లాడటం, అది కూడా గర్భగుడి దగ్గర బూతులు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క ఇష్యూ మీద ఎవరైతే బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఉన్నారు, కానీ మిగతా సభ్యులందరినీ కూడా ఆయన సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే, దేవుడి సన్నిధిలోనే దేవుడి ప్రతిష్టని వేరే స్థాయికి తీసుకెళ్లాల్సిన వ్యక్తులు వాళ్ళే సహనం కోల్పోయి అట్లా బూతులు మాట్లాడితే ఇంకా సాధారణ భక్తులకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. ఎవరైతే పాలక మండలి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం వేరే వేరే ప్లేస్లో సహనం కోల్పోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా, కానీ దేవుడి సన్నిధిలోనే ఈ స్థాయిలో సహనం కోల్పోయి ఇట్లా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. అదే కనుక ఈ సంఘటన వైసీపీ హయాంలో జరిగినట్లుంటుంది, ఈ పార్టీకి మనం ఎలా ఉంటుందో మనందరం చూసే ఉంటాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, అందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియా వాళ్ళు దాన్ని అలర్ట్ చేసేవాళ్ళు. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈ యొక్క అంశం మీద ఏదైతే ఆయన సహనం, అంటే దేవుడి సన్నిధి ఎంతోమంది భక్తులు దర్శించుకునే ప్లేస్లో ఆ బూతులు మాట్లాడటం ద్వారా అసలు ఆయనకి శిక్షారుడు కూడా, ఆయన మీద కేసు కూడా నమోదు చేయొచ్చు. వెంటనే ఆయన పాలక మండలి సభ్యుడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.